మీకు ఈ పేరు రావడానికి పునాది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నాకు అప్పుడు 9 ఏళ్ల వయసు. మా ఫాదర్ తన భుజాల మీద ఎక్కించుకొని ఒక మనిషి రకరకాలుగా మాట్లాడడం, అన్ని రకాల ధనులు చేయడం నాకు వినిపించేది. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి శబ్దం అవసరం. ఇలా ప్రతి అక్షర ధ్వనిని నేను అనుకరించే ధ్వనులకి ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలి. మీరు ప్రదర్శించేటప్పుడు వారు ఎప్పుడైనా మీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం అయ్యో, జరిగిందా? వేణుమాధవ్ గారే ధ్వన్యోదాన సమ్రాట్ బిరుదిస్తున్నాను అని అనౌన్స్ చేశారు. మీరు చేసిన సాధన, ఇచ్చిన ప్రదర్శనలు, బాలసుబ్రహ్మణ్యం గారు ఆ మెడలో దండ వేసి నా కాడికి దండం పెట్టారు ఆయన. అది నా సంస్కారం. నేను నిజంగా ఏం చేయాలో నాకు తెలియదు ఆ టైంలో. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. వందల గొంతుల ధ్వని అనుకరణతో మాయ చేయగలిగిన అద్భుతమైన స్వర మాంత్రికుడు, మాటలతో మ్యాజిక్ చేస్తూ నవ్వులు పువ్వులు పూయించే హాస్య చతురుడు, అద్భుతమైన మిమిక్రీ కళనే తన ఇంటి పేరుగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క మనసును గెలుచుకున్న ధ్వని అనుకరణ ఘనాపాటి వాయిస్ ఇమిటేషన్లో తనదైన ముద్ర వేసి ఎందరో గొప్ప నటుల గొంతుకలను మన కళ్ళ ముందే ఉంచే ఇంద్రజాలం ఆయనకే సొంతం. కళాకారుడిగా వేల ప్రదర్శనలు ఇచ్చి తెలుగువారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన మిమిక్రీ లెజెండ్ చించాపట్టణ గోమఠం శ్రీనివాస్ గారు. వారే మిమిక్రీ శ్రీనివాస్ గారు. అనంతో అంతరంగం కార్యక్రమానికి మన అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి. నమస్తే. మిమ్మల్ని మా వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి ప్రజలకు పరిచయం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. మిమిక్రీ శ్రీనివాస్ గారిగా మీరు సమాజంలో గుర్తింపు పొందడానికి, మామూలుగా ఇంటి పేరుతో గుర్తుపెట్టుకుంటాం అందరు. నేను ఒక కళలో విశేషంగా గుర్తింపు వచ్చినప్పుడు ఆ కళ ఇంటి పేరుగా మారిపోవడము, లేదా ఒక పాటలో మంచి పేరు వస్తే, ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆ సినిమా పేరు ఇంటి పేరుగా కనిపించడం సమాజంలో అనేది మనకి విశేషంగా కనిపిస్తుంది. అలాగా మీకు ఈ పేరు రావడానికి పునాది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అంటే 1971 సంవత్సరంలో 23 జనవరి సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆ సందర్భంగా మహబూబాబాద్ అని చిన్న, ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, వరంగల్లో ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉండేది. ప్రతి సంవత్సరం ఉబేద్ అనే జర్నలిస్ట్ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించేవారు. అప్పుడు వేణుమాధవ్ గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాకు అప్పుడు 9 ఏళ్ల వయసు. మా ఫాదర్ తీసుకెళ్ళి తన భుజాల మీద ఎక్కించుకొని నాకు వినిపించారు. చూశాను, ఒక మనిషి రకరకాలుగా మాట్లాడడం, అన్ని రకాల ధనులు చేయడం నాకు ఆసక్తి కలిగించింది. నేను ఆయనలాగా చేయడానికి ప్రయత్నం చేశాను. 75లో మా అన్నయ్య చదువు గురించి వరంగల్కి షిఫ్ట్ అయినప్పుడు వేణుమాధవ్ ఎలాగైనా కలవాలి అనుకున్నాను. కలిశాను. కలిసి గురువు గారు ఇలాగా మీరు చెప్పినవి ఇలా నేను సాధన చేశాను, కొంత నేర్చుకోగలిగానంటే ఇది చెప్పును ఆయన అన్నారు. సరే అని చెప్పాను. అద్భుతంగా ఉంది ఆయన, నీకు మంచి స్పార్క్ ఉంది, నువ్వు బ్రహ్మాండంగా గొప్ప ఆర్టిస్ట్గా తయారవుతావు అని ఆశీర్వదించాను. చెప్పి దాంట్లో టెక్నిక్స్ అన్నీ చెప్తూ వచ్చాను, ఎలా అనుకరించవచ్చును. అది పునాది. ఒక 2 ఏళ్ల తర్వాత 1977 సంవత్సరంలో వినాయక చవితి సందర్భంగా, వినాయక చవితి రోజున అక్కడ ఒక ఆర్కెస్ట్రా కార్యక్రమం. వాళ్ళు మామూలుగా ఎదురుగా వాళ్ళని కనబడ్డప్పుడు ఏదో చెప్తూ ఎంటర్టైన్ చేసేవాడిని. శ్రీనివాస్, నువ్వు వచ్చి మా స్టేజ్ మీద చేతి కదా, మైక్ ఎలా వాడుకోవాలి నాకు తెలియదు కదా అన్న. నీకెందుకు, మేము అరేంజ్ చేస్తామని చేశారు. అది మొదటి ప్రదర్శన 1977 సంవత్సరం వినాయక చవితి రోజు. అంతే. అక్కడి నుంచి ఇంకా తిరుగులేదు, వరుసగా కార్యక్రమాలు. అది చూసి కుర్రాడు బాగానే చేస్తున్నాడు కదా అని పిలవడం మొదలెట్టారు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు ఉంటుంది. అంతే. మొత్తం వరంగల్, ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళు, ఆ తర్వాత తెలంగాణ మా ప్రాంతాలన్నీ, ఆ తర్వాత మెల్లిగా రాజమండ్రి దగ్గర నుంచి, విశాఖపట్నం దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో, అన్ని ఊళ్ళల్లో కార్యక్రమాలు విశేషంగా వచ్చి. అయితే నేను మిమిక్రీ అని నేను పెట్టుకోలేదు. మిమిక్రీ శ్రీనివాస్, మిమిక్రీ చేస్తారు కాబట్టి మిమిక్రీ శ్రీనివాస్ అన్నారు. మా ఇంటి పేరు చించాపట్టణ గోమఠం. మా పూర్వీకులు తమిళనాడు నుంచి చెంజిపట్నం అనే ఊరు తిండివనం రూట్లో ఉంటుంది. అక్కడి నుంచి మా పూర్వీకులు వరంగల్ జిల్లాకి మైగ్రేట్ వచ్చారు నాకు 5 తరాలకు ముందు. అయితే చించాపట్టణ గోమఠం శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు. ఇలా మిమిక్రీ పేరుతో పాపులర్ అవడం వల్ల
నాకు నేను చెప్పుకోకపోయినా జనం మిమిక్రీ సినిమా అన్నప్పుడు నేను కూడా మిమిక్రీ సినిమా చెప్పుకోవాల్సి వస్తుంది. అది దీని అనుకున్న కథ. కాకపోతే ఇన్ని అవకాశాలు రావడం, ఇంతమందిని కలవడం, ప్రముఖులైనబడి అందరితో కూడా ఆ స్నేహం ఒకటి పెరగడం నిజంగా కేవలం నేను నేర్చుకున్న కళ ద్వారా నాకు సాధ్యమైంది. కాబట్టి నిజంగా నాకు చాలాసార్లు నేను మనసులో నాకు నేను గర్వంగా ఫీల్ అయ్యి నా భుజం నేనే తట్టుకుంటాను. శ్రీనివాస్ మంచి పని చేసావు వేణుమాధవ్ గారి కార్యక్రమం విని. 16 ఏళ్ల ప్రాంతంలోనే వారి దగ్గరికి వెళ్ళడము, వేణుమాధవ్ గారి దగ్గరికి వెళ్ళడము, అక్కడ ప్రదర్శించి వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. వారి కార్యక్రమాలు మీరు చాలా అటెండ్ అయ్యారు. అయితే మీరు ప్రదర్శించేటప్పుడు వారు ఎప్పుడైనా మీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగిందా? దాదాపు నా ముఖ్యమైన కార్యక్రమాలకి ఆయన ఉన్నారు. అతిథిగా వచ్చారా లేకపోతే గురువుగా వచ్చారా? గురువుగా ప్లస్ అతిథిగా, రెండు కూడా. ఎందుకంటే నేను అవధానం చేసినప్పుడు ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నీళ్ల వేణుమాధవ్ గారు ఇద్దరు వాడు ముందు వరుసలోనే కూర్చుని అప్రిషియేట్ చేశారు. అప్పటికప్పుడు వేణుమాధవ్ గారే అసలు అక్కడ బిరుదులు మామూలు నేను చెప్పుకోవడం అసహ్యంగా ఉంటుంది, కానీ ఆయన ప్రేమగా చెప్పారు, ధ్వన్యోదాన సమ్రాట్ బిరుదు ఇస్తున్నాను అని అనౌన్స్ చేశారు. ధ్వన్యోదాన సమ్రాట్ నేను ఎక్కడ వాడుకోలేదు అది, ఎందుకంటే ఈ సమ్రాట్లు గిమ్రాట్లు చాలా అసహ్యంగా ఉంటాయి వాడుకుంటే బిరుదులు. విశ్వవిఖ్యాత అంటారు, మన తెలుగు వాళ్ళకి ఇది లేదు. విశ్వం అంటే భూమి మీద తప్ప మనిషి దాడలేదు. అట్లాంటిది విశ్వం మొత్తానికి విఖ్యాతులు ఎలా అవుతారు? విఖ్యాత కళాకారులు అంటారు. ఇలాంటివన్నీ కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించి గ్రౌండ్ ఎత్తడం మంచిది. రెండోది నా సిల్వర్ జూబ్లీ 1994 కేవి చలం గారు అబ్బాయి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక టికెట్ షో పెట్టుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నా కార్యక్రమం మధ్యలో నాది ఒక బిట్ అంతే, ఒక 10 నిమిషాలు. ఆయనకి మిమిక్రీ అంటే బాగా ఇష్టం. అయితే ఆ మధ్యలో పాటల మధ్యలో కార్యక్రమం నాది ఆపారు. అందరినీ దిగిపోమన్నారు, మిగతా అందరినీ. తను క్రెస్టేజ్ మీకు ప్రదర్శన చేసిన ఫుల్గా ఎంజాయ్ చేశారు. అయిపోగానే వచ్చి దండ తెప్పించి నా మెడలో దండ వేసి నా కాడికి దండం పెట్టారు ఆయన. అది నా సంస్కారం. నేను నిజంగా ఏం చేయాలో నాకు తెలియదు ఆ టైంలో. అప్పుడు ఏవిఎస్ గారు సినిమా పత్రిక జర్నలిస్ట్గా చేస్తున్నారు, ఆయన రాశారు ఇది, ఇంగ్లీష్ పేపర్స్ కూడా రాశారు. నిజంగా నేను గిల్టీగా ఫీల్, అంత పెద్ద మనిషి వచ్చి నాకు పాద నమస్కారం చేయడం అని. అప్పుడు తనే చెప్పుకున్నాను, నేను శ్రీనివాస్కి యంగ్స్టర్ కాదు, అతను నా కళాకారుడు కన్నాడు. తర్వాత నా ప్రతి ఫంక్షన్కి దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నిటికీ ఆయన వచ్చారు. తర్వాత ఆయనకి ఆనరీ డాక్టరేట్ వచ్చినప్పుడు చెన్నైలో కళాసాగర్ సన్మానం చేస్తే నా ప్రోగ్రామ్ పెట్టేది, ఇంకేం లేదు, మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏం లేదు, నా ఒక్కడిది. ఇలాగా చాలా పాపం అంటే వీళ్ళందరూ నారాయణ రెడ్డి గారు, వేణుమాధవ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, జి ఆనంద్ గారు, రామకృష్ణ గారు, మాధవపతి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు అందరూ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఇంకొక మంచి కళాకారుడి గురించి చెప్పకపోతే తప్పు అవుతుంది. పాపం లేడు ఆయన, హరికృష్ణని అద్భుతంగా చేసేవాడు, టీచర్గా చేసేవాడు. అసలు వాయిస్ ఇమిటేట్ చేస్తే నిజంగా వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంత అద్భుతంగా ఉండేది, అంత గొప్పగా ఉండేది. అయితే ఇప్పుడు డౌట్ రావు చాలామందికి, మన ప్రేక్షకులకి చెబుదాం, అసలు ఎలా ఇమిటేట్ చేస్తారు వాయిసెస్, తర్వాత ఈజీగా చేయడం ఎలాగా. నా వాయిస్ని బేస్ వాయిస్ అంటాం. గంభీరంగా ఉంటుంది, రావు గోపాల్, అమితాబ్ బచ్చన్ బేస్ కాదు, నాలా ఉన్నది బేస్. మరి దాన్ని ఏమంటారు గంభీరంగా ఉన్నదాన్ని అంటే బ్యారిటోన్ వాయిస్ అంటారు. నా వాయిస్ బేస్ కేటగిరీకి చెందింది కాబట్టి నాకు బేస్ వాయిసెస్ ఏవైతే చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇమిటేట్ చేస్తే నాకు ఈజీ. నేను బ్యారిటోన్ వాయిస్ ఇమిటేట్ అనేది ఇబ్బంది పడతాం. అలాగే మహిళల కంఠాలు 2 రకాలు, ఒకటి సొప్రానో, 3 కంట్రాల్టో. సొప్రానో అంటే అది ఒక దాని మ్యూజికల్ నోట్ పేరు, అది సుశీల గారి కంఠం ఉంటుంది, అలా ఇంత చిన్న ఎయిర్ కూడా మిక్స్ అవ్వకుండా. మిగతా కంట్రాల్టో కేటగిరీ వస్తే గ్రేడేషన్ ఉంటుంది అంతే. మన కంఠస్వరం దేనికి చెందిందో తెలిస్తే మనం వాటిని ఎంచుకుని, అంటే మనం ఎంచుకునే వాయిసెస్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే చాలా ఈజీగా అద్భుతంగా వస్తుంది. మనకు రానివి ఎప్పుడు చెప్పనక్కర్లేదు ప్రేక్షకులకి, జనానికి తెలియదు కదా, మనకు బాగా వచ్చినవి చెప్తే చాలు. మరి ఈ మిమిక్రీ అనేది 16 ఏళ్ల వయసులో ప్రారంభమైనప్పుడు తర్వాత కేవలం అదే ఫీల్డ్లో వెళ్ళిపోయారా? ఏమైనా ఉద్యోగము, తర్వాత ఉన్నత విద్యలు అవి ఏమైనా కొనసాగించారా? నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్లో కూడా నా సబ్జెక్ట్ తర్కశాస్త్రం.
ఆగమన తర్కం, నిగమన తర్కం అంటే ఇండక్టివ్ లాజిక్, డిడక్టివ్ లాజిక్, లాజిక్, హిస్టరీ, సివిక్స్. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ. ఎందుకంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటివి ఉంటే నా కళకి ఇబ్బంది అవుతుందని ఈజీగా ఉండి పాస్ అవ్వడానికి వీలుగా ఉంది ఎంచుకున్నాను. తర్కశాస్త్రం చదువుకోవడం వల్ల నాకు నా కళని నేను మెరుగుపరుచుకోవడానికి బోడంత అవకాశం వచ్చింది. అంటే నేను చేసేది కరెక్టేనా కాదా, ఇది ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు రాదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. చదువుతో పాటు ఈ కార్యక్రమాలు ప్రదర్శిస్తూ వచ్చాను. ఇదే వృత్తిగా చాలా సంవత్సరాలు చేశాను. 1991లో రైల్వేలో ఎవరో నా ఫ్రెండ్ వచ్చి నా బదులు తనే నా సంతకం తీసుకున్నాడు. అప్లికేషన్ నింపి కల్చరల్ కోటాలో తీసుకెళ్ళి సబ్మిట్ చేశారు. నాకు కాల్ లెటర్ వచ్చింది. అప్పుడు రిటర్న్ ఎగ్జామ్ లేదు, కేవలం ప్రతిభ చూసి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 1200 మంది వచ్చారు. వారం రోజుల పాటు అనుకుంటాను జరిగింది. కాంపిటీషన్ లాగే సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు. అక్కడ నేను వెళ్ళినప్పుడు చేసిన మంచి పని ఏంటంటే అడిగాను జడ్జెస్ ఎవరెవరు అని. ఒక ఆయన నార్త్ ఇండియన్, ఒక ఆయన తమిళన్, 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. అన్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్లో చేశాను. ఒకటి బాగా చేయడం, 2 4 భాషల్లో చేయడం. రైల్వేకి కేవలం ఒక్క భాషలో చేస్తే సరిపోదు. భారతదేశం మొత్తం కూడా కళాకారులు తిప్పుతారు, ఆన్ డ్యూటీ పంపిస్తారు ప్రదర్శన కోసం. అందుకని 91లో రైల్వేలో జాయిన్ అయ్యి అప్పటిదాకా నేను రైల్వే అసలు ఉద్యోగం ఇదేనా పూర్తి ప్రొఫెషన్. నాకు ఇంకా అవకాశాలు రావడం కారణం ఏంటంటే 1990 మార్చి 19 నాడు త్యాగరాయ గాన సభలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశా, ప్రయోగం. ఇటు అవధానంలో అటు మిమిక్రీలో కొత్త ప్రయోగం, ధ్వన్యవధానం పేరుతో చేశాను. అంటే 8 మంది పృచ్ఛకులు ఉంటారు, 8 అంశాలు ఉంటాయి, 4 ఆవృత్తాల్లో పూర్తి చేయాలి, 4వ ఆవృత్తంలో ధారణ చేయాలి. ఒక 100 అవధానాలు చూసి సుబ్బన్న శతావధాని గారి అవధాన విద్య థీసిస్ చదివి నాకు నేను రూపొందించుకుని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి నేతృత్వంలో చేశాను. ఆ ఒక్క దెబ్బకి నాకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఇవన్నీ కలిసి వచ్చి రైల్వేలో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆన్ డ్యూటీ కూడా మమ్మల్ని ప్రోగ్రామ్స్ పంపించేవాళ్ళు. మాకు శని ఆదివారాల సెలవులు, పండగ సెలవులు ఉంటాయి. అలాంటప్పుడు బయట కార్యక్రమాలకన్నిటికీ స్వయంగా వెళ్ళేవాళ్ళం, రైల్వే నుంచి కూడా వెళ్ళాం. కాబట్టి ఎక్కడ ఆటంకం కలగలేదు. 37 పనిచేసి 2021లో రిటైర్ అయ్యాం. ఎక్కడ నా కళకి కానీ ఉద్యోగానికి కానీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి శబ్దం అవసరం. ఆ శబ్దోచ్చారణ చాలా విశేషమైనది. ఈ శబ్దోచ్చారణ యందు విశేషమైన నైపుణ్యం సంపాదించడానికి మీరు చేసిన సాధన ఏమిటి? నేను ఫొనెటిక్స్, లింగ్విస్టిక్స్ కూడా చదువుకోవడం వల్ల ఇప్పుడు ఏం మాట్లాడినా సరే ఒక ధ్వని రూపంలోనే మాట్లాడతాం. అక్షరాన్ని పలికితే అది అక్షరధ్వని. అవి ఎందుకు ఎలా ప్రొడ్యూస్ అవుతాయనే దాని మీద ఒక్కొక్క ధ్వని ఉత్పత్తి వెనక ఉన్న దాంటి మర్మం ఏంటి, దాని వెనుకున్న జరిగే ఆ మెకానిజం ఏంటి తెలుసుకోవడం వల్ల ఒకటి నా కళకు ఉపయోగపడింది, నన్ను నేను మార్చుకోవడానికి ఉపయోగపడింది, నేను అంశాలు ఇంకా బాగా చేయడానికి ఉపయోగపడింది. ఉదాహరణకి అక్షరధ్వనులు వాడుకునే చాలా ధ్వనులు చెప్పచ్చు. ఒక ట్రైన్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్లు కాదు, దాంట్లో రిథమ్ ఉండదు. స్టీమ్ ఇంజిన్ ట్రైన్ అయితే దాంట్లో రిథమ్ ఉంటుంది, తాళం లయబద్ధంగా ఎడుతుంది, అలా ఎడుతుంది కదా. అది అందుకని ఆ స్టీమ్ ఇంజిన్ ట్రైనే చెప్పాల్సి ఉంది ఇప్పటికీ. నేను మొదలెట్టినప్పుడు స్టీమ్ ఇంజిన్ ఉంది కాబట్టి అదే చెప్తాను. దాంట్లో ఏం చేస్తాను, పెదవులకి 4 రకాల పొజిషన్స్ ఉంటాయి. మనం మాట్లాడినా పాడినా ఏం చేసినా సరే. ఒకటి రౌండెడ్ ఓపెన్ ఆ, ఇంకోటి రౌండెడ్ క్లోజ్ ఊ, స్ప్రెడ్ ఈ, న్యూట్రల్ ఏ. ఈ 4 రకాల పొజిషన్సే. దీంట్లో రౌండెడ్ క్లోజ్ పొజిషన్లో పెదవుల్ని పెట్టి ఇలా చూపుడు వేలు పైకి పెట్టి 4 వేలు ఇక్కడ పెట్టాం, బొటన వేలు కిందికి వస్తే ఒక చిన్న లేయర్ ఫామ్ అయింది. దీని జస్ట్ గాలి ఊదాలి అంతే. ఊదినంత మాత్రాన ట్రైన్ సమయంలో చెప్పడం కుదరదు. దానికి ఇంకొక అక్షరధ్వనిని చేరుస్తాం, చ. చ అండ్ ఫా కలిపి రౌండెడ్ క్లోజ్ పొజిషన్లో పెట్టి చెబితే అవుతుంది, అది ఎఫెక్ట్ వస్తుంది. అది వెళుతున్నప్పుడు చుక్కు చుక్కు, మళ్ళీ అది కూడా అక్షరధ్వని. ఫొనెటిక్స్లో చెప్పే వాయిస్లెస్ అనేది వేరు, ఇక్కడ చెప్పేది వాయిస్లెస్. కు వినపడకూడదు. ఓకే,
ఇలా చెప్తేనే ఆ ట్రైన్ వెళ్తున్న బీట్ ఒకటి వస్తుంది. దూరం వెళ్తున్న వాల్యూమ్ తగ్గిస్తాం. ఇప్పుడు స్వరప్రబలత వేరు, శృతి వేరు, రెండుకి తేడా ఉంది. ఆ స్వర ప్రబలత తగ్గిస్తూ చెబితే దూరంగా వెళ్ళిన భ్రమ కలిగించవచ్చు. అదే ఒక బ్రిడ్జ్ మీద వెళుతున్నప్పుడు మళ్ళీ సౌండ్ మారుతుంది. స్పష్టంగా ఒక బీట్ వింటాం. ఏంటంటే రైలులో పనిచేస్తాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. రైలు పట్టాల మధ్యలో జాయింట్స్ ఉంటాయి. అవును, వాటి గ్యాప్స్ ఉంటాయి. చాలా మనం జాయింట్స్ అంటాం మేము. ఇంత గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే సమ్మర్ లోపల సమ్మర్లో అవి ఎక్స్పాండ్ అయితే వంకరపోతాయి కాబట్టి ఇంత గ్యాప్ ఉంటుంది. అవి ఆ జాయింట్స్ని ఒక కంపార్ట్మెంట్ చక్రం దాటినప్పుడు ఈ బీట్ ఒకటి మనం వింటాం. మనం కింద ఒకటే పాయింట్లో పైన వరుసగా కంపార్ట్మెంట్ చక్రాలు దాటెడుతున్నప్పుడు బీట్ పెద్దగా వినపడుతుంది. హైదరాబాద్లో బోల్డ్ని రోడ్ అండర్ ది బ్రిడ్జెస్ ఉన్నాయి. అంటే మనం కింద అంటే పైన ట్రైన్ ఎడుతుంటాయి. అక్కడ అక్షరధ్వనులు మళ్ళీ మారుస్తాను. ఎలాగా? ఇదే బీట్ అదే. దానికి చ ఫా ఉంది కదా, దాని బదులు ఠ ఫా కలిపి చెప్తాం. అంటేనే మీకు బ్రిడ్జ్ మీద ఎడుతున్నట్టు ఉంటుంది. దీనికి ఇలా ప్రతి అక్షర ధ్వనిని నేను అనుకరించే ధ్వనులకి ఎలా వాడుకోవచ్చో తెలుసుకోగలిగాను. హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్ ధ్వని చెప్పాలంటే కూడా అక్షర ధ్వని వాడుకునే చెప్తాం. రౌండెడ్ క్లోజ్ పొజిషన్లో ముందు పెదవులు పెట్టి తూక్కు, అది వాయిస్లెస్ ఉందా, అది తుక్కు అయింది కదా. తర్వాత మెల్లిగా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, దుగా మారుతుంది. ఇంకా దగ్గరికి వచ్చిన ఇలా అక్షర ధ్వనులు వాడుకునే చెప్పచ్చు. ఒకేసారి 2-3 రకాల సౌండ్స్ చెప్పడం టెక్నిక్. దానికి కూడా మనం మన స్పీచ్ మెకానిజం వాడుకునే చెప్తాం. ట్రైన్ ఎడుతుంది, సినిమాలో చూపిస్తారు కదా. నిజంగా ట్రైన్ ఎడితే మన సినిమాల్లో అన్నీ వినిపించే ధ్వనులన్నీ కూడా అబద్ధాలే కదా. హీరో కొడితే సౌండ్ వస్తుంది. గుర్రం అంటే ఆ రోజులు ఎన్టీ రామారావు గారి సినిమాల దగ్గర, జానపద సినిమాల దగ్గర మొదలు ఇప్పటిదాకా కూడా గుర్రం అంటే చాలా మన భారతీయ సినిమాల్లో ఇలా ఉంటుంది. మనం బయట వింటే గుర్రం పరిగెడితే అలా అసలు వినపడదు. ఇంతకుమించి ఉండదు. సినిమాలో మాత్రమే ఉంటుంది. 5-6 గుర్రాలు పడితే బీట్ మారుతుంది. ఇవన్నీ కూడా అక్షరధ్వనులు వాడుకునే చెప్తున్నాను కదా. మరి మెకనాస్ గోల్డ్ నేను పుట్టకముందు రిలీజ్ అయింది ఆ సినిమా. దాంట్లో గుర్రం ఇసుకలో ఎడారిలో పరిగెడుతున్నప్పుడు నిజంగా మనం అది వింటే అది ఎడారిలో ఇసుకలో పరిగెత్తినట్టుగానే వింటాం. అన్న చెప్పాడు తప్ప చెప్పలేదు. ఇక్కడ షోలే ఫిల్మ్లో సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ముగ్గురు ట్రైన్లు ఎడుతుంటారు. గబ్బర్ సింగ్ మనుషులు గుర్రాలు వెంబడిస్తారు. మనం కూర్చున్న గుర్రపడే గజనే మనకి వినపడదు మామూలుగా. పక్కన ట్రైన్ వెళ్తే అసలు వినపడదు. కానీ హాల్లో కూర్చున్న ప్రేక్షకులకి 2 ధ్వనులు సమానంగా వినపడతాయి. ట్రైన్ వెళ్తే పక్కన గుర్రాడుతుంది. అప్పుడు ఏం చేస్తాను, అప్పర్ ఫ్రంట్ ఈ లోయలకి తగిలిస్తే కానీ ఫా వస్తుంది కదా. రౌండెడ్ క్లోజ్ పొజిషన్ పెట్టి మళ్ళీ గుర్రం 2 కలిపి 2 సౌండ్స్ ఒక దారి 3 సౌండ్స్ చెప్పు. మన తెలుగు సినిమాలు కొంచెం పైత్యం ఎక్కువ కదా. తిక్క కొంతలేక తెలుగు వాడెట్లు తెలుగుదనము లేదు తిక్కలేక తెలుగు జాతి కవి తిక్కనా మార్చుంటాను కదా. సో మనకి కొంచెం పైత్యం ఎక్కువ కాబట్టి 3 సౌండ్స్ తినిపిస్తారు. హీరోయిన్ పారిపోయి ఇంట్లోంచి ట్రైన్లో ఎడుతుంది. గంట తర్వాత విలన్ గుర్రం మీద బయలుదేరుతాడు. ఇంకో గంట తర్వాత కారులో హీరో బయలుదేరుతాడు. ఇద్దరిని చేస్తారు. అప్పుడు 3 సౌండ్స్ కలిపి వినిపిస్తారు. ట్రైను, గుర్రం, కారు. ఈ 3 సౌండ్స్ చెప్పచ్చు. ఇట్లాగా ప్రతి ధ్వనిని అనుకరించడం వెనక మన స్పీచ్ మెకానిజం గురించి ఏమాత్రం అవగాహన సరే చెప్పచ్చు. ఇది చాలా సులభం. Modern day living is a race against time, where a high standard but low quality of living acts like a slow poison. Lately, the world has realized an antidote to this contemporary issue lies in ancient science. Ayurveda is an ancient Indian holistic system of medicine. In a realm of blind following, we bear the torch of our learnings. Introducing Relief Wellness, Ayurvedic wisdom backed by scientific research. We are elated to introduce our holistic range of wellness solutions designed to target the root cause and support every health need. Bottles packaged in the shape of a kalash, an ancient vessel carried by Lord Dhanvantari,
known to hold Amrit, the nectar of immortality. Relief Wellness is a first brand in India with a small molecule herbal actives approach. Our liposome technology offers 10 to 20 times absorption compared to allopathic outcomes. Our scientists and herbalists researched more than 750 botanicals for over 9 years to precisely formulate wellness solutions for allopathic comparable outcomes. Incubators by Seacamp, Ayush, and FSSAI licenses clinically proven ingredients, a no quality compromise brand with scientific validation. At Relief Wellness, Ayurveda meets modern molecular science. Live life fullest with Relief. మీరు సాధన చేసిన తర్వాత నేరుల వేణుమాధవ్ గారు వారి దగ్గరికి వెళ్ళి ప్రదర్శించాను మరోసారి, చాలా బాగుందని అన్నారు. ఆ తర్వాత వారి దగ్గర అధ్యయనం చేయడానికి ఏమైనా అవకాశం దొరికిందా మీకు? 2 ఏళ్ల పాటు. తర్వాత ఆయన కార్యక్రమం ఎక్కడున్నా సరే చెప్పేవారు, నేను వెళ్ళేవాడిని, చూసేవాడిని. అంటే ఎన్నిసార్లు చూస్తే మనకంత అవగాహన పెరుగుతుంది కదా అసలు ఆయన ఎలా ప్రదర్శిస్తున్నారు. ఒకటి, కళాకారులు చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు, ఎక్కడ వెనకబడిపోతున్నారంటే వాళ్ళ అంశాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడం. అంటే వాళ్ళ అంశానికి తగిన వ్యాఖ్యానం లేకపోవడం. వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఉండదు. ప్రేక్షకులకి అది సరిగ్గా కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఆ కామెంటరీ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అనేది వేణుమాధవ్ చూసి నేర్చుకుంది. సో తర్వాత నాకంటే ముందు వేణుమాధవ్ తర్వాత ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. లండన్లో డాక్టర్ వివేకానంద మూర్తిని, ఆయన నిజంగా బై ప్రొఫెషన్ డాక్టర్ ఫిజిషియన్, ఆయన అందరికంటే సీనియర్ మోస్ట్ స్టూడెంట్ వేణుమాధవ్ గారికి. ఇప్పుడు ఆయనకి దాదాపు 80 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆ తర్వాత ఎంఆర్ ప్రసాద్, చిట్టూరి గోపిచంద్, రాజశేఖర్ పాండే, ఇలా చాలామంది ఉండేవాడు. తర్వాత వాళ్ళందరికంటే నేను చిన్నవాడిని. సో ఆయన చూడడం వల్ల, తర్వాత నాకంటే సీనియర్స్ ప్రదర్శనలు వాళ్ళది వినడం వల్ల కూడా అందులో ఏది బాగుంది, ఏది బాగాలేదు, నేనేం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుంది డిసైడ్ చేసుకోండి నాకు అవకాశం వచ్చింది. ఇవన్నీ వీళ్ళందరూ చూడడం వల్ల నాకు స్వయం కృషితో నేను సాధించాను తెలుసా, కేవలం నా శక్తితోనే సాధించానని చెప్పుకోవడం అంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది. అందరూ నాకు సహకరించిన వాళ్ళు, అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కాబట్టి నేర్చుకోవాలి. రెండోది, ఒక కొత్త అంశం ఏదైనా ప్రదర్శించాల్సి వస్తే దాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రదర్శిస్తే మనకి పేరు వస్తుంది. ఎంఎం రాయ్ గారు ఉండేవారు, చెన్నైలో ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన వెంట్రులాక్విజం చేసేవారు. అంటే ఒక బొమ్మతో మాట్లాడుతుంటుంది కదా. 77లో 1977లో ఖమ్మంలో ఎగ్జిబిషన్లో ఆయన పెట్టారు. టాకింగ్ డాల్కి ఒక స్టాల్ ఉండేది. అప్పుడంతా ₹5 ₹10 టికెట్ కొని చూసాం. బొమ్మ మాట్లాడుతుంది ఎలాగా, టేప్ రికార్డర్ ఏదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఇవన్నీ నమ్మేవాడు. అప్పుడు తెలియదు. తర్వాత ఎలా అని అంటే, సరే ఆయన ఏం చేశారు, ఆయన కలిసాను. ఎలా అండి ఇది అంటే, ఒక ఆర్ట్ ఫామ్, మనం నోరు మూసుకుని మాట్లాడతాం, అంటే నోరు మూసుకుని కాదు, పెదవులు కదలకుండా మాట్లాడతాం, నేర్చుకుంటూ వస్తుంది ఇది అని చెప్పి ఎలా చేస్తారని చెప్పారు. తర్వాత 79లో మళ్ళీ వరంగల్ ఎగ్జిబిషన్కి ఆయన వచ్చారు. వస్తే అప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఏంటి, టికెట్ల మీద వాళ్ళే, గేట్ మీద టికెట్ చింపేది వాళ్ళే కాబట్టి అక్కడ ఏదో ఇబ్బంది జరుగుతుందని చెప్పి శ్రీనివాసన్ హెల్ప్ చేస్తామన్నారు. అంటే చేస్తాను. ఏం చేస్తాను, గేట్ మీద టికెట్ చింపుతానన్నా. ప్రతి టికెట్ చింపొచ్చును, ప్రతి షో చూడొస్తాను. అలా చూస్తాను 40 రోజులు. అప్పుడు నాకు బేసిక్స్ నేర్పించాను. వెంట్రులాక్విజం అనే పదం యాక్చువల్గా అది 2 లాటిన్ పదాల కలయిక. వెంటర్ అంటే స్టమక్, లాకర్ అంటే టు స్పీక్ అని అర్థం. అంటే పొట్టలోంచి మాట్లాడతారు అనుకుని కూడా ఆ పేరు పెట్టారు. టాకింగ్ డాల్ అనేది కూడా తప్పే కదా, బొమ్మ ఎప్పుడు మాట్లాడదు. నేను దానికి పెట్టిన పేరు సౌండ్ ఇల్యూషన్, అంటే ధ్వని భ్రమ. నేను సాధించాలని చెప్పుకోవడం అంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది. రెండోది బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని కరెక్ట్గా మ్యానిపులేట్ చేయాలి. అంటే మనం మనుషులు మాట్లాడుతున్నప్పుడు కూడా పెదవులు ఎన్నిసార్లు కదులుతాయి, అన్నిసార్లు మాత్రం ఆ బొమ్మకు కూడా కదిలించాలి, అంతే తప్ప ఎక్స్ట్రా ఓవర్గా ఇలా అంటే కుదరదు, అది సరిగ్గా ఉండదు. ఇక్కడ ప్రధానంగా పెదవులు కదలకుండా ఎలా మాట్లాడతారు, సాధన చేస్తూ వస్తుంది కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో, సికింద్రాబాద్లో
అక్కడ కార్ఖానాలో ఉంటాను. కానీ నిజంగా మిమ్మల్ని అందరినీ చూసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనుమానం అంటే నేను ఇక్కడ నిజంగా ఇవాళ ఆర్వీఆర్ ఛానల్కి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం, దాంట్లో నా గురించి నన్ను చెప్పుకొని అవకాశం రావడం నిజంగా నాకు చాలా ఆనందం. మొత్తం మాట్లాడచ్చు. ఎలా సాధ్యమవుతుంది? నేర్చుకుంటే వస్తుంది. పాప బాబా మా ఇవి బైలేబుల్ క్లోజెస్ అంటారు. అంటే 2 పెదవులు కదలకుండా రావు. వాటికి ప్రత్యామ్నాయ అక్షరధ్వనులు వాడతాం. అంటే సబ్స్టిట్యూట్ సిలబుల్స్ వాడతాం. బా బదులు కా వాడతాం, బా బదులు గా వాడతాం. నాకు చాలా భయంగా ఉంది అనాలి. నాకు చాలా భయంగా ఉంది అంటే భయం అనే పదం లేదు కాబట్టి మనం వినేటప్పుడు భయం అని అనుకుంటాం. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది అంటే మీరు ఏమనుకుంటారు? భయంగా ఉంది అనిపిస్తుంది తప్ప. ఇలాగే పా బదులు కా వాడతాం, మా బదులు అంటాం. అంటే మీకు నాలుక వెనక ఇప్పుడు మృదుతాలు అంటారు. కొండ నాలుక దగ్గర ఉండేది మృదుతాలు సాఫ్ట్ ప్యాలెట్ అంటాం. నాలుక వెనక భాగం అక్కడ తగిలితేనే న్యా వస్తుంది కదా. కా అన్నప్పుడు గా అన్నప్పుడు వస్తుంది కదా. మా బదులు అంటాం. అంటే మా బదులు అది మనందరం ఇక్కడే ఉన్నాం కదా అంటే పెద్దలు కదలకపోతే అవసరం లేదు. రెండోది ఆ భ్రమ కలిగించడం. ఇప్పుడు నోరు మూసుకుని మాట్లాడితే ఏమవుతుంది? ఓకే, ఇది పెద్దలు కదలకుండా బొమ్మ పక్కన పెట్టుకుని దానికి ఒక వాయిస్ ఇచ్చి మాట్లాడతాం. ఒక బాక్స్లోంచి వచ్చినట్టుగా భ్రమింపజేయాలి. ముందు ఆ సూట్ కేసులోంచో బాక్స్లోంచో ఆ బొమ్మ తీసే ముందు మాట్లాడుతుంది. అది నా ప్రదర్శనలో. లోపల ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక క్లోజ్డ్ బాక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ వాయిస్ వేరే ఉంటుంది. నాకు గోడవటం లేదు ఇలా ఉంటుంది కదా. అది కూడా ఈ నోరు చేయి అడ్డం పెట్టుకొని పెట్టచ్చు. గోడవటం లేదు అనొచ్చు. దీనికి కూడా అక్షరధ్వనులు వాడు కూడా నాలుకని ఎక్కడ పెడితే ఆ భ్రమ కలుపుతుందని చెప్పచ్చు. ఇలా ప్రతి దానికి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. పుట్టుకతో వచ్చే వరం కాదు. ఒక్క పాట పాడడం మాత్రమే పుట్టుకతో వస్తుంది. ఎందుకంటే దానికి ఈ స్పీచ్ బాక్స్లో రిజనెన్స్ ఉండాలి. ఉంటే తప్ప శృతిలో పాడలేరు. మిమిక్రీ కానీ, పెయింటింగ్ కానీ, డాన్స్ కానీ ఏ విద్య అయినా నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకునేటప్పుడు ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఇంకో విషయం, ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారంటే నేనైతే ఇంకా రోజు చేయాలని అనుకోవట్లేదు. పైగా ఇప్పటికీ మార్కెట్ అంతా చెడిపోయింది. వచ్చినా రాకపోయినా చేయడం కళాకారులుగా చలామణి ఉంటారు. కేవలం నా ఫీల్డే కాదు, రకరకాల ఫీల్డ్స్లో. ఇంకో 2 ఏళ్ళకి మించి బహుశా ఈ కార్యక్రమాలు ఇంకా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ రవీంద్ర భారతి లాంటి చోటికి, త్యాగరాజాల వంటికి అలాంటి చోటికి ప్రేక్షకులు రావట్లేదు. ఎంత పెద్ద కార్యక్రమం అంటే 20 మంది 30 మంది వస్తున్నారు. అందుకే నా సలహా ఏంటంటే కొత్తగా ఇప్పుడు చేద్దాం అనుకునే కళాకారులకి మీరు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, డ్రైవింగ్ ఏదో నేర్చుకుని చేయండి తప్ప దీన్ని ప్రొఫెషనల్గా తీసుకుంటే మాత్రం కుదరదు. బతకడం కష్టం. ఇప్పుడు అయిపోయింది. అందులో ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయకుండానే అదే చేసి చూపిస్తున్నప్పుడు మనం కొత్తగా ఏం చేయకుండా ఎందుకు బతుకుతాం? ఏ రకమైన ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా అయితే కొత్తదనం చూపించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పోటీగా అంతకంటే ధీటుగా కొత్తగా చేయగలిగితేనే కళాకారుడు నిలబడతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను యూఎస్లో ప్రదర్శన ఇచ్చాను. అమెరికన్స్కి ప్రదర్శన ఇస్తే ఏం చేయాలి? అమెరికన్ యాక్సెంట్లో చెప్పారు. మనం యూకే నుంచి అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఇక్కడ ఓకే. అక్కడ చేసినప్పుడు వాళ్ళకి ఓకే, ladies and gentlemen, I'm Srinivas, I'm going to do South Illusion అని అలా చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఇట్లాంటివి ప్రతి దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. భాషలు నేర్చుకోవాలి. నేను తమిళం నేర్చుకున్నాను, ఉర్దూ నేర్చుకున్నాను. అంటే నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా సంస్కృతం ప్రతిరోజు ఒక 4-5 పదాలు నేర్చుకుంటా. ఇంగ్లీష్ ఎలాగ ఇంప్రూవ్ చేసుకుంటాను. రోజు అధ్యయనం చేయడం అనేది ఒక కళాకారుడు తన బాధ్యతగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. నాకు గుర్తింపు రావడానికి కారణం రకరకాల విషయాలు నేర్చుకోవడం, బాడీ లాంగ్వేజ్తో సహా. అంటే చెస్ని బట్టి మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు. ఇది ఉంది ఇలా ఉందంటే బాగా ఆలోచిస్తున్నా కాదు, దాన్ని ఎవల్యూషన్ చేస్తారంటారు. అంటే మనం చెప్పేది ఆలోచిస్తున్నా, వింటూనే అర్థం చేసుకోవడానికి తర్వాత తనదైన పద్ధతులు చేసుకుంటాడు. ఇలా ఉందంటే హీఈస్ గెటింగ్ బోర్డ్.
మనం చెప్పేది అస్సలు ఏమాత్రం వినట్లేదని అర్థం. ఇలాగా ఇలా ఉంది. ఇది క్లెంచింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటారు. ఇలా పెట్టారంటే దాని అర్థం ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నది. ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఈ లెవెల్ ఉంది. ఇది ఉంటే కొంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. అప్పుడు మనం అర్థం చేసుకుని ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా కావాలా, ఇక చెప్పు నేను చేస్తాను అలా అంటే పర్లేదు. అది మెల్లిగా ఈ లెవెల్కి పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందని అర్థం. ఇది క్లెంచింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటారు. ఇది స్టీప్లింగ్. మామూలుగా ఆఫీసర్స్ వీళ్ళని చూస్తున్నాక పెద్ద హై పొజిషన్ వాడు ఓకే అవునా చూద్దాం అంటే ఇది క్లెంచింగ్. దీనికి మన తేడా తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. అబద్ధం ఆడితే ఏమవుతుంది, చిన్నపిల్లలు అబద్ధం ఆడితే నాకు తెలియదు అంటారు కదా. టీనేజ్ గర్ల్స్ అబద్ధం ఆడితే అవునా అంటారు. మగవాళ్ళకు ముఖ్యంగా ఏమవుతుంటే చిన్న టింగిలింగ్ వస్తుంది, దురద వస్తుంది. అబద్ధం ఆడిన తర్వాత అవునా అచ్చా అంటే ఖచ్చితంగా అది తెలుసు కానీ తెలియట్లేదని నటిస్తున్నాను అర్థం. సో ఇట్లా రకరకాల విషయాలు నేర్చుకోవడం. తర్వాత నా ఫస్ట్ ఇంకొక ప్రొఫెషన్ కూడా ఉండింది, పెయింటింగ్, కమర్షియల్ ఆర్ట్. అప్పుడు ప్రింటింగ్ లేదు. సైన్ బోర్డ్స్, సినిమా స్లైడ్స్, బ్యానర్స్ అని నేను చేత్తో రాసేవాడిని. అదొక 5-6 ఏళ్ళు అది కూడా నడిపించాను. ఇవన్నీ చేస్తూ చదువుకోవడం, ఇవన్నీ చేస్తూ ప్రదర్శనలు బాగా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం వల్ల మిమిక్రీ శ్రీనివాస్గా నాకు పేరు వచ్చింది. ఇంకా ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముందని నేను ఇప్పటికీ వెతుకుతూనే ఆలోచిస్తూనే ఉన్నా. ఏ అంశం దొరికినా, ఏ అవకాశం దొరికినా వదులుకోను. నెక్స్ట్ తరానికి ఖచ్చితంగా, నా తర్వాత తరానికి దీన్ని శాస్త్రబద్ధంగా నేర్పించి వాళ్ళు కళని అంటే అది ప్రొఫెషన్గా తీసుకుంటారని కాదు, కళ గౌరవాన్ని నిలబెట్టేలా ఉంటే చాలు, అది నా కోరిక. అనంతో అంతరంగం కార్యక్రమంలో మన వేదికగా వారి అంతరంగంలోని అనేకమైన విశేషాలను మనతో పంచుకున్నారు. ఈ నటనకి మిమిక్రీకి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? అందరు మిమిక్రీ కళాకారులు నటలు అవ్వలేరు, అలాగే నటులందరూ మిమిక్రీ కళాకారులు అవ్వలేరు. ఈ శబ్దోచ్చారణ యందు విశేషమైన నైపుణ్యం సంపాదించడానికి మీరు చేసిన సాధన ఏమిటి? హలో ఓకే యా గోటిరా ఉండు ఏంటి ఉండు అక్కడే ఉండు. ఇలాగా రకరకాల అన్ని విషయాల సమాహారమే మిమిక్రీ కళ. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.